పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ ఆలయమందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందరి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, శ్రీసభ చరిత్రలో కొన్ని ఆలయాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఆలయాలు శ్రీసభలో జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంఘటనలని, అదేవిధంగా ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనకు బోధిస్తాయి. వాటి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి, వాటి గురించి మనం తప్పనిసరిగా ధ్యానించాలి. రోము నగరంలో ప్రియులారా 4 ప్రధానమైన బసిలికాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద మేజర్ బసిలికాలు ఆ యొక్క రోము నగరంలో ఉన్నాయి. 4 మేజర్ బసిలికాలు. అవి నేను మీకు చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది పేతురు గారి యొక్క బసిలికా, సెయింట్ పీటర్స్ బసిలికా. అక్కడే మనకి ఆ ప్రాంగణములోనే పాపుగారు పలుసార్లు మనకి దివ్యబలి పూజను చేయటాన్ని మనం వీడియోలలో, టీవీలలో, వివిధ రూపాలలో మనం చూస్తాం. అది చాలా ప్రధానమైన దేవాలయం. రెండవది సెయింట్ పాల్స్ బసిలికా. అది రోము నగరపు గోడలు బయట ఉంటుంది. ఆ కాలపు ఆయన్ని చంపింది అదే ప్రదేశంలో. అది కూడా చాలా ప్రధానమైనటువంటి బసిలికా. మూడవది మేరీ మేజర్ బసిలికా, మరియ తల్లి పేరిట ఉన్నటువంటి మరొక బసిలికా. ఇక 4వది ప్రియులారా, ఈరోజు మనం పండగ కొనియాడుకుంటున్నటువంటి బసిలికా లాటరన్ బసిలికా. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. హోలీ రిడీమర్ బసిలికా, సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ అండ్ సెయింట్ జాన్ ది ఇవాంజలిస్ట్ బసిలికా అని దీనికి పేర్లున్నాయి. ఏది ఏమైనప్పటికీ మనం ప్రధానంగా ఈనాడు మనం పండగగా కొనియాడుతున్నటువంటి లాతరన్ బసిలికా గురించి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రీసభ చరిత్రలో ఈ 2000 సంవత్సరాలలో మొట్టమొదటిగా ఒక పరిపూర్ణమైనటువంటి దేవాలయ రూపాన్ని పొందుకున్నటువంటి మహాదేవాలయం ఇదే. ఏ విధంగా? చిన్న చరిత్ర చెప్తాను, ఆలకించండి. యేసుప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమయ్యారు. శిష్యులు పలు చోట్లకి ఆ క్రీస్తు సత్య సువార్తను బోధిస్తూ వివిధ ప్రాంతాలకి, దేశాలకు వెళ్ళారు. పౌలు గారు, పేతురు గారు ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ రోము నగరానికి చేరుకున్నారు. ఎందుకని చేరుకున్నారు? చరిత్ర కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశం రోమీయుల చేత పరిపాలించబడుతుంది. మనం 1947, 1950 వరకు కూడా ఈ యొక్క బ్రిటిషు వారి చేత పరిపాలించబడినట్లుగా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది, యూదులు కొంతమంది రోము నగరములో వివిధ కారణాల చేత వారు అక్కడికి చేరుకోవటం జరిగింది. ఆ విధంగా అక్కడున్న యూదులకి, యూదయేతరులకి దేవుని యొక్క సువార్తను బోధిస్తూ పౌలు గారు, పేతురు గారు అక్కడ చేరుకున్నారు. రెండవ ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేశాన్ని
రోమీలు పరిపాలిస్తున్నారు ఆ రోజుల్లో. కాబట్టి పౌలు గారిని బంధించి రోము చెరసలలో ఉంచారు. పేతురు గారిది కూడా అదే పరిస్థితి. ఇది చిన్న చరిత్ర పిల్లరా. ఆ తరువాత పేతురు గారిని చంపివేశారు. ఆయనని సిలువ తలకిందులుగా వేసి ఆయనను చంపివేశారు. వారి యొక్క పవిత్రమైన సమాధి, పవిత్రమైన అవశేషాలు, హోలీ రెలిక్స్ ఈ యొక్క పునీత పేతురు గారి యొక్క బసిలికాలో ఉన్నాయి. పౌలు గారిని కూడా తలని నరికివేసి చంపివేశారు. ఆ ప్రాంతంలో ప్రియులారా పునీత పౌలు గారి యొక్క బృహత్ దేవాలయం బసిలికాను నిర్మించారు. అయితే ఇప్పుడు మనం ఈనాటి పండగకు వస్తున్న ఎందుకు లాతరన్ బసిలికాకి అంత ప్రాధాన్యత? ఈనాడు మనం ఈ లాతరన్ బసిలికా ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఎందుకంత ప్రత్యేకత అంటే ప్రియులారా, క్రీస్తు ప్రభువు మరణించి ఉత్థానమైన తర్వాత అపోస్తలులు దేవుని యొక్క సువార్తను బోధించి వారు కూడా మరణించిన తర్వాత ఆ ప్రాంతంలోనే వేదహింసలు భయంకరంగా ప్రారంభమయ్యాయి. క్రైస్తవులను పట్టారు, బంధించారు, చెరసలలో వేశారు. క్రైస్తవులను చిత్రావిచిత్రంగా ఘోరాతి ఘోరంగా హింసించారు. పులులకి సింహాలకి ఆహారంగా పడవేశారు. సలసల కాగుతున్న నూనెలో వాళ్ళని వేయించారు. బళ్ళాలతో పొడిచారు, కత్తులతో నరికారు, దారుణాతి దారుణంగా చంపివేస్తారు పిల్లారా. ఎప్పటి వరకు? క్రీస్తు శకం 313-14 సంవత్సరాల వరకు క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ మతానికి ప్రియులారా శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని కృప వలన దేవుడు అద్భుత రీతిగా రోమను చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ మహాచక్రవర్తి, కాన్స్టంటైన్ ద గ్రేట్ అనేటువంటి కైజర్, ఆ యొక్క చక్రవర్తికి మారు మనసు కలిగించాడు. ఆయన తల్లి పిల్లర హెలేనా మహారాణి, ఆమె కూడా క్రైస్తవరాలుగా మారిపోయింది. ఈ చక్రవర్తి కూడా తన మరణానికి ముందుగా ఆయన కూడా క్రైస్తవుడిగా మారాడు. ఆ సమయంలో ఏ విధంగా మారాడు అనేటువంటిది మనం వేరే సందర్భంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికి శిలువాకారంలో ఉండే ఒక జెండా కనపడింది. ఆ జెండాతో వెళితే నువ్వు యుద్ధాన్ని గెలుస్తావంటే, నేను ఒకవేళ యుద్ధాన్ని గెలిస్తే ఈ జెండాతో పాటు నేను క్రైస్తవ మతాన్ని నా దేశంలో అధికారిక మతంగా ప్రకటిస్తాను అని పలికి తన తల్లి తాను కూడా క్రైస్తవులుగా మారారు. ఇది చిన్న చరిత్ర. అయితే ఆయన తన రాజ్యంలో క్రైస్తవ మతాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాత తనకున్నటువంటి రాజ సౌధాలలో ఒక సౌధాన్ని, ఒక పెద్ద బంగ్లాని దేవుని యొక్క ఆలయముగా మార్చుకోవటానికి అనుమతించాడు. హీ హాజ్ డొనేటెడ్. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి దేవాలయమే ఇదిగో ఈనాడు మనం కొనియాడుతున్నాం చూడండి, లాతరన్ మహా దేవాలయం. ఇదే మొట్టమొదటి దేవాలయం ప్రియులారా. దీనిని ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ప్రియులారా 313వ సంవత్సరంలో శ్రీసభకి కానుకగా ఇచ్చివేశారు. దాన్ని దేవాలయముగా మార్చివేసుకోండి అన్నారు. 313వ సంవత్సరం నుంచి 324వ సంవత్సరం వరకు సుమారుగా 11 సంవత్సరాల పాటు దానికి మరమ్మతులు చేసి దేవాలయముగా మార్చి, ఒక బృహత్ దేవాలయముగా, ఒక మహాదేవాలయముగా, ఒక సుందరమైన దేవాలయముగా మార్చి దానిని దేవునికి అంకితం చేసిన రోజు, ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద డెడికేషన్. అది ఏ రోజు జరిగింది? 324వ సంవత్సరం నవంబరు 9వ తారీఖున. అది దేవునికి ద చర్చ్ ఆఫ్ హోలీ రెడీమర్, హోలీ సేవియర్, ద బసిలికా ఆఫ్ హోలీ సేవియర్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. దానితో పాటుగా జాన్ ద బాప్టిస్ట్, జాన్ ద ఇవాంజలిస్ట్, వీరిద్దరికి కూడా వీరిని పాలక పునీతులుగా దానికి కేటాయించడం జరిగింది. ఇది ఒక చిన్న చరిత్ర పిల్లరా. ఎందుకు ఈ దేవాలయం యొక్క ప్రతిష్టోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం? కారణం ఏమిటి అంటే, శ్రీసభకి శాంతి సమాధానం పరిడవిల్లింది ఆ రోజుల నుంచి.
అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే శ్రీసభ, సంఘము, దేవాలయము. దేవాలయం అంటే ఏంటి? శ్రీసభే ఒక దేవాలయం. మనందరం క్రీస్తు జ్ఞాన శరీరంలో భాగస్థులం. కానీ మనకి ఒక బహిరంగమైనటువంటి ఒక గురుతుండాలి, ఒక బహిరంగమైనటువంటి ఒక సంఘం ఉండాలి. అర్థమవుతుందా? ఇదిగో ఒక సంఘం ఉంది. ఒక గ్రామంలో ఒక 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, ఒక 40-50 కుటుంబాలు క్రైస్తవులు ఉన్నారు. కొత్తగా క్రైస్తవులు అయ్యారు. వాళ్ళకి ఎటువంటి దేవాలయం లేదు, ఏమీ లేదు, ప్రార్థనా స్థలం. ఎలా వాళ్ళని గుర్తించేది? అర్థమవుతుంది. ఎప్పుడైనా నిదానంగా అర్థం చేసుకోండి. ఆ దేవాలయం నడిబొడ్డున, ఆ గ్రామము నడిబొడ్డున, లేకపోతే ఆ సంఘం మధ్యలో ఒక దేవాలయం ఉంటే అప్పుడు వాళ్ళు అంటారు, ఇది మా ప్రార్థనకి, మా విశ్వాసానికి, మా భక్తికి ఇది ఒక గురుతు. ఇక్కడ మేము చేరి ప్రార్థన చేస్తాం. ఇది మా దేవుని ఆలయము. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చెప్పుకోగలం, మేము ఒక సంఘం, మా సంఘం ఇదిగో ఈ దేవాలయంలో చేరి మా దేవుని ఆరాధిస్తారు, మా దేవుని పూజిస్తారు. నిజమే ప్రియులారా, ప్రార్థించువారు నిజమైన ఆరాధికులు ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తారని యేసుప్రభు చెప్పాడు సమరయ స్త్రీతోటి, కాదంటల్లా. కానీ మానవులంగా, మనుషులముగా మనకు ప్రార్థన చేసుకోవటానికి, సంఘానికి సూచనగా, యాజ్ ఎ సింబల్ ఫర్ ఎ చర్చ్, we need something external which is a symbol for the interior faith, which is a symbol, sign for our interior faith. అదేవిధంగా సంఘం అంటే ఒక్కళ్ళు కాదు, అందరం కలిసి చేసేటువంటిది, 10 మంది కలిసి చేసుకునేటువంటిది, సంఘ ఆరాధన జరిపేటువంటిది, ఒక భక్తియుతంగా, ఒక మర్యాదపూర్వకంగా, ఒక గౌరవప్రదముగా దేవునికి ఆరాధన సలపటానికి ఒక ఆలయం మనకు కావాలి. ఆ ఆలయం సంఘానికి సూచకగా, గుర్తుగా ఉంటుంది. కాబట్టే శ్రీసభ చరిత్రలో ఈ లాతరన్ మహాదేవాలయం మొట్టమొదటి మహాదేవాలయం, శ్రీసభకి గుర్తుగా ఉన్న దేవాలయం. అంతేకాకుండా ప్రియులకు దేవుని బిడ్డలారా, 13-14 శతాబ్దాల వరకు కూడా పాపుగారులు, బిషప్పగారులు ఇదిగో ఈ దేవాలయంలోనే చేరి మహాసభలు నిర్వహించారు. సినడ్లు అంటున్నాం కదండి, ఇప్పుడు సినడ్ ఆఫ్ సినడాలిటీ అంటున్నాం కదా. ఇదిగో ఈ దేవాలయంలో జరిగిన ఈ ప్రారంభంలో 1 కాదు 2 కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దేవాలయంలో 14వ శతాబ్దం వరకు కూడా ఈ దేవాలయంలోనే ప్రియులారా 20 సినడ్లని ఈ దేవాలయంలో నిర్వహించటం జరిగింది. 5 శ్రీసభ మహాసభలు ఈ యొక్క దేవాలయంలో జరిగాయి. అంత పవిత్రమైనటువంటిది ఈ దేవాలయం. ఈ రోజున పాపుగారు పునీత పేతురు గారి యొక్క బసిలికాలో పూజలు చేస్తున్నారు. కానీ 14వ శతాబ్దం వరకు కూడా అన్నీ ఇదిగో ఈ బసిలికాలు, లాతరన్ బసిలికాలోనే జరిగాయి. కాబట్టి ఈ దేవాలయం మహాపవిత్రమైనటువంటిది. ఇంకా కొన్ని సమాచారాలు మీకు ఇస్తాను పిల్లారా. ఏమిటి అంటే, కడరాత్రి భోజన బల్ల, యేసు ప్రభు కడరాత్రి భోజనం చేసినట్టు ఆ బల్ల ఎక్కడుంది ఇప్పుడు? ఈ దేవాలయం. నేను చూశాను, నేను వెళ్ళాను ఈ దేవాలయానికి ప్రియులారా. ఈ దేవాలయంలో భద్రపరచబడి ఉంది యేసు ప్రభు కడరాత్రి భోజన బల్ల. రెండవది ముఖ్యమైనటువంటిది ప్రియులారా ఏమిటి అంటే, పేతురు గారు దివ్యబలి పూజ సమర్పించినటువంటి బల్ల కూడా ఈ దేవాలయంలో ఉంది. మూడవది ప్రియులారా, పాపుగారు అంటాం కదా, ఇప్పుడు మనకు లియో 14వ పాపు గారు ఉన్నారు. వారి యొక్క ఆసనం ఈ దేవాలయంలో ఉంటుంది. ఇప్పుడు మన విజయవాడ మిత్రానులు బిషప్ రాజారావు గారి యొక్క ఆ యొక్క ఆసనం అనేటువంటిది సెయింట్ పాల్స్ కెథీడ్రల్లో ఉండే బోధనా పీఠం అంటాం. చైర్ ఆఫ్ టీచింగ్. అది ఒక సంజ్ఞగా నిలబడుతుంది వారి యొక్క బోధనకి. అది విజయవాడలో ఉన్నటువంటి పటమట దగ్గరలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ కెథీడ్రల్లో ఉంటుందన్నమాట. అది మన విజయవాడ మిత్రానులు బిషప్ గారి యొక్క పీఠం. అలాగానే రోమ్ నగర పీఠాధిపతులు ఎవరు? పాపు గారు. వారి యొక్క పీఠం ఎక్కడ ఉంటుంది అంటే ఈ దేవాలయంలో ఉంటుంది, అధికారిక పీఠం. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రియులారు ఈ దేవాలయానికి. కాబట్టే ఈ దేవాలయాన్ని ఏమంటారు తెలుసా? దేవాలయాలన్నిటికీ కూడా తల్లి దేవాలయం. హీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ చర్చెస్ అంటారండి. దిస్ చర్చ్, దిస్ బసిలికా ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద చర్చెస్.
ఇంకోటి ఏందో తెలుసా, నేను మీకు చెప్పాను 4 బృహత్ దేవాలయాలు, బసిలికాలు ఉన్నాయి. అవి కూడా మేజర్ బసిలికాలు ఉన్నాయి ఇటలీ దేశంలో, రోము నగరంలో అని చెప్పాను. వాటిలో కూడా ఈ లాతరన్ బసిలికా, ఈ 4 కూడా లాతరన్ బసిలికాకి ఒక్కదానికే ఆర్చ్ బసిలికా అనే పేరు ఉందండి. ఆర్చ్ బిషప్ అంటారు కదా, ఆర్చ్ బిషప్ అంటారు కదా. ఈ ఒక్క దేవాలయానికి ఆర్చ్ బసిలికా అనే పేరుంది. కారణం ఏంటంటే ఇది తల్లి దేవాలయం మనందరికీ కూడా. ఇది తల్లి దేవాలయం మనందరికీ కూడా. ఈ దేవాలయం మనకి ఏమి నేర్పిస్తుంది? బైబిల్లో ఒకసారి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారు. ఒకటి వద్ద నుండి సైతానుడు వెళ్ళిపోయింది, అటు ఇటు తిరిగింది, ఎక్కడా ఖాళీ దొరకలా. మళ్ళీ తిరిగి వచ్చి చూసింది, ఈ ఇల్లు శుభ్రంగా ఉంది. మళ్ళీ వెళ్ళి ఇంకో 7 దెయ్యాలను తీసుకొచ్చి అందులో కూర్చుంది. ఇంకా అట్టి వాని పరిస్థితి మొదటి దానికంటే కడపడితే దుర్భరముగా ఉండునంటాడు ప్రభు. మనం ఆ విధంగా తయారయ్యామా? జ్ఞానస్నానం పొందినప్పుడు, దేవుని యొక్క ఆత్మప్రేరణ కలిగినప్పుడు, పవిత్రంగా మారి మరలా మన దేహమనే ఆలయాన్ని సాతానుకు నివాసంగా మార్చేశామా? ఆత్మపరిశీలన చేసుకుందాం, ప్రభువుకు అర్పించుకుందాం, దేవుడు మనతో నివాసముడని ఆహ్వానించుకుందాం, అద్భుతాలు పొందుకుందాం, తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాటి వాక్యములో వివరించారు, బోధించారు, ప్రోత్సహించారు, గద్దించారు. మీకు స్తోత్రాలు. ఆలయం, మా గ్రామాలలో ఉండే ఆలయం నీ సన్నిధికి గురుతుగా ఉందని చెప్పారు. వాటిని పరిశుద్ధంగా చూసుకోవాలని చెప్పారు. ఆలయం మా సంఘమే, మా కుటుంబాలన్నీ కూడా కలిపి నీ ఆలయం అని చెప్పారు. వాటిలో విభజన కానీ, అదేవిధంగా లేనిపోయినటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలు కానీ సృష్టించకూడదని చెప్పారు. చివరికి ఆలయం మా హృదయమే నీ ఆలయం అని పలికారు. ఈ ఆలయాన్ని పవిత్రంగా చూసుకోవాలని చెప్పారు. మీకు స్తోత్రాలయ్యా. ఈ 3 స్థాయిలలో ఉన్న నీ ఆలయాలని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభు, ఈనాడు లాతరన్ మహాదేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మా పాపుగారిని, కార్డినల్స్ని, బిషప్ గారులని మమ్మల్ని ఒక త్రాటి మీద నడిపించేటట్లుగా వారిని దీవించండి. ముఖ్యంగా ఈ మహాశ్రీ సభని నీ చిత్తానుసారంగా నడిపించడానికి, పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించటానికి, ఈ శ్రీ సభ అనే దేవాలయాన్ని నీకు ఇష్టమైనట్టుగా మలచటానికి కావాల్సిన శక్తిని వాళ్ళకి దయచేయండి. ఆధునిక ప్రపంచంలో అన్ని దిక్కుల నుంచి శ్రీ సభ అవమానాలకు గురి అవుతున్న సమయంలో మేమందరము కూడా, గురువులము, బిషప్ గారు, పాపుగారులు కూడా సాక్షిభూతమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. బిడ్డలకి ఆదర్శవంతమైన జీవితాలు జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. మాలో పొరపాట్లను తీసివేసుకొని నీకు ప్రతినిధులుగా, నీకు సాక్షులుగా ఉండడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. ప్రభువా, ఈనాడు ఈ యొక్క వాక్య పరిచయంలో పాల్గొంటున్న నీ ప్రియమైన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ బంగారు హస్తాన్ని వారిపై చాచి ఉంచండి. నీ యొక్క పరిశుద్ధ హస్తం నుండి కారే పరిశుద్ధ రక్తాన్ని వారిపై చిలకరించండి. ప్రభువా, కడిగి వేయండి, శుద్ధి చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధమైన, శక్తివంతమైన, అద్భుత శక్తి కలిగినటువంటి రక్తముతో కడిగి వేయండి, శుద్ధి చేయండి ఈ క్షణంలో తండ్రి. ప్రత్యేకంగా కుటుంబాలు ప్రభువా, దేవుని యొక్క ఆలయాలు, కానీ సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్యలో శాంతి లేదు, సమాధానం, సఖ్యత లేదు. ప్రభువా, ఏ కుటుంబాలైతే ప్రార్థించమని అడిగారో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక అయ్యా మా కుటుంబాల కోసం ప్రార్థన చెయ్యని అడిగారు, వారందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఎవరి కుటుంబాల కొరకే ప్రార్థన చేయమని మెసేజ్లు ఉంచుతున్నారు, వారందరినీ ప్రభు ఈ క్షణంలో ప్రార్థన చేస్తూ నీ పాదాల స్థానాన్ని సమర్పిస్తున్నాను. శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి, భార్యాభర్తల మధ్యలో సంతోషాన్ని, అన్యోన్యతను దయచేయండి. ప్రభు, దాంపత్య జీవితాన్ని దయచేయండి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ బంధన నెలకొల్పండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలంటి అవసరాలతో ప్రభువా, చదువుల నిమిత్తమై, ఆరోగ్యం నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వివాహం నిమిత్తమై, భవిష్యత్తు నిమిత్తమై, వ్యవసాయం నిమిత్తమై,
వ్యాపారం నిమిత్తమై ప్రార్థన చేయమని అడిగారు, గర్భఫలము కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. వారందరినీ తండ్రి నీ పాద సన్నిధిలో ఉంచి క్షణములు ప్రార్థిస్తూ ఉండగా నీ మహాశక్తితో నీ కృపతో వారిని దీవించండి. నీ అద్భుత శక్తి ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. ప్రతి బిడ్డ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి బిడ్డను దీవించండి. మఠవాసులను దీవించండి నాయన, ఉపదేశులను ఉపాధ్యాయులను దీవించండి తండ్రి. నీ శక్తితో నన్ను దీవించండి. వారు నీకు సాక్షులుగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈ పరిచర్య సాగటానికి ప్రభువా ఎంతోమంది వారి వంతుగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. నా బాధ్యతగా ప్రభు ఎవరైతే ఈ పరిచర్యకు చేయూతగా ఉంటున్నారు, వివిధ రూపాల సహాయం చేస్తున్నారు, వారందరిని ప్రభువా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించండి ప్రభువా. నీ సేవలో చేసే ఏ చిన్న కార్యానికైనా ప్రతిఫలాన్ని దయచేస్తానన్నారు ప్రభువా. ఆ ప్రతిఫలాన్ని వారి జీవితంలో నిరూపించమని మనాదుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.